వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను నాయకులతో కలిసి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి పాసం రామారావు పరిశీలించారు. తెనాలి మండలం తేలపురంలో చెరువులను తలపిస్తున్న పొలాలను రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎకరానికి 7 నుంచి 8 వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్ట పరిహారం ఇంతవరకు అందలేదన్న రైతులు ఈ ప్రభుత్వమైనా కౌలు రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ శాఖలకు సంబంధించిన మంత్రి గారు కాకుండా స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ గారు స్పందించి ప్రతి గ్రామంలోనూ సచివాలయాల ద్వారా ఇప్పుడు దాకా మీరు వేసినటువంటి పెట్టుబడి ఎంత నష్టం జరిగింది, దీన్నంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ఎవరు ఆందోళన పడమాకండి. మీకు కావలసినటువంటి నష్టపోయిన దాన్ని మళ్ళీ మీరు పంట వేయడానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి మేము ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము అని ప్రతి రైతు దగ్గరికి వెళ్ళేటట్టుగా సమాచారాన్ని అందించాలా. ఆ రకంగా చేయటం వలన రైతులు నిబ్బరంగా ఉండగలుగుతారు, భరోసాగా ఉండగలుగుతారు, మళ్ళీ పంట వేయడానికి సిద్ధపడతారు. అట్లా కాకుండా సచివాలయంలోనో ఎక్కడో ఉండి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకని క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా రైతులకి నిర్దిష్టమైన హామీ ఇస్తేనే రైతాంగం మళ్ళీ ఆత్మ బలంతో పంటలు వేయడానికి ముందుకు వస్తారు. ఆ రకమైనటువంటి చేయాలని చెప్పేసి సిపిఎం తెనాలి మార్క్సిస్ట్ పార్టీ కమిటీ తరఫున డిమాండ్.